ఓం మహాగణపతే నమః. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు, వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా మనకి 6 గ్రహాలు, షష్టకూటమి 6 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. అంటే మార్చి 30వ తేదీ ఆదివారము మనకు 6 గ్రహాలు మీనరాశిలో ఉంటాయి. ఇక ఆదివారము సాయంత్రము చంద్రుడు మనకు మేషరాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి ఈ వారం మొత్తము 5 గ్రహాలు, అంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి మిగతా శనివారం వరకు 5 గ్రహాలు, అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 4 గ్రహాలు, వీటితో పాటుగా శని, మనకి ఈ 5 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారము, కుజుడు మిథున రాశిలో సంచారము అనేది జరుగుతుంది. ఇక కేతు వచ్చేసి మనకు కన్య రాశిలో సంచారం. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే, చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా మీనరాశిలోను, మేషరాశిలోను, వృషభ రాశిలోను, అదేవిధంగా మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఇక నక్షత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే, రేవతి నక్షత్రము, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో గనక ఒకసారి మనం గమనించినట్టయితే, మేషరాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము కాస్త ఖర్చు ఉండేటటువంటి అవకాశము మేషరాశి వారికి కనిపిస్తుంది. నిద్రలేమితనము లేదా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఆదివారం గోచరిస్తున్నాయి. అయితే ఒకవేళ కనుక మీరు ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రయాణాల్లో కాస్త ఆటంకాలు కనిపిస్తుంది. కాబట్టి ప్లానింగ్ అనేది ఆదివారం చేసుకోండి. అదేవిధంగా లేజీగా ఉండకండి, జెలస్గా ఉండకండి. తద్వారా ఆదివారము మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సోమవారము, మంగళవారము మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ 2 రోజులు. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు సాధించగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా వృత్తిలో కూడా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. శని, ఆదివారాలు మీ పనికి తగినటువంటి ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క అభిప్రాయాలను కూడా మీ సహోద్యోగులు స్వీకరించడము, తద్వారా మంచి ఫలితాలు రావడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పనిచేసే చోట కలుగుతాయి. మానసిక స్థితి బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, సుఖమైనటువంటి నిద్ర, అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు సోమవారము, మంగళవారము ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక బుధవారము, గురువారము గమనించినట్టయితే, ముఖ్యంగా బుధ, గురువారాలు ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుకు తగినటువంటి ఖర్చులకు తగినటువంటి ప్లానింగ్ చేసుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మేషరాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ముఖ్యంగా ధన నష్టం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని అప్పులు కనుక అడిగినట్టయితే అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఇచ్చినట్టయితే అవి తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది లేదా ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు మనకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో మనకు బుధవారము, గురువారం ఈ 2 రోజుల్లో ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. లోన్ వ్యవహారాలు కనుక ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే వాటికి కూడా ఈ 2 రోజుల్లో దూరం ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక పనుల్లో కూడా ఈ 2 రోజులు కాస్త ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా మీరు పని చేస్తున్నట్టయితే దానికి తగినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోవడం వల్ల ఈ 2 రోజులు మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే మనకు శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈ 2 రోజులు మీకు పెరుగుతాయి. సోదరిమణులతో ఆనందంగా, సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ దగ్గరి ప్రయాణాలు కూడా మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తాయి. ఇక దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందము, సంతోషం అనేది మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. షేర్ మార్కెట్ లాంటి వాటిలో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం అనేది ముఖ్యంగా మెరుగుపడుతుంది. సంతానంతో ప్రేమగా ఉంటారు.
మీరు పనిచేసే చోట కూడా చాలా చక్కటి ఫలితాలు, వృత్తిలో అనుకూలత అనేది ఉంటుంది, వ్యాపారంలో కూడా అనుకూలత ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు ఈ 2 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి ఆదివారము, బుధవారము, గురువారము ఈ 3 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. మీరు ముఖ్యంగా ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. విష్ణు సహస్రనామం పఠించడము లేదా వినడం వల్ల మేషరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. అత్యధికమైనటువంటి గ్రహాలు మీకు వృషభ రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాయి కాబట్టి మంచి చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ఆదివారం లాభదాయకంగా ఉంది. అన్ని విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది, ధనార్జన కనిపిస్తుంది, బంధువులతో స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి ఈ ఆదివారం గోచరిస్తున్నాయి. వృత్తి వ్యవహారాలలో చాలా చక్కగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మానసికంగా సంతోషంగా ఉంటారు. సక్సెస్ అనేది మనకు ఆదివారము వృషభ రాశి వారికి గోచరిస్తుంది. ఇక సోమవారము, మంగళవారము ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాలకు తగినటువంటి ప్లానింగ్ అనేది ముందుగానే చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు అంటే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో డబ్బు ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, తద్వారా వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ 2 రోజులు నిద్రలేమి సమస్య, కాస్త లేజీగా ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. షార్ట్ టెంపర్ లేకుండా చూసుకోండి వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో. ఎందువల్లంటే చిన్న చిన్న గొడవలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి షార్ట్ టెంపర్ ఉండకుండా మీ మాటలో మృదుత్వం ఉండేటట్టు ఈ 2 రోజుల్లో చూసుకోండి, తద్వారా వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక బుధవారము, గురువారము ఈ 2 రోజులు వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలే గోచరిస్తున్నాయి. మళ్ళీ మీకు అనుకూలత అనేది ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి, ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు స్వీకరించడము, తద్వారా మంచి ఫలితాలు రావడము, లేదా మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు వృత్తిలో అందించడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకు చేస్తున్నటువంటి వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి మనకి బుధవారము, గురువారము ఈ 2 రోజులు మనకు గోచరిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండడము, అంతేకాకుండా మానసిక స్థితి ఆనందంగా సంతోషంగా ఉండడము, ముఖంలో మంచి తేజస్సు లాంటి మంచి ఫలితాలు మీకు ఈ 2 రోజుల్లో బుధవారం, గురువారం గోచరిస్తున్నాయి. ఏదైనా కొత్త లుక్ లాంటివి ప్రయత్నం చేయాలనుకుంటే ఈ 2 రోజుల్లో చేసుకోవచ్చు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి ఈ రాశి వారికి ఈ 2 రోజులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి. ఇక ధన నష్టం ఉండే అవకాశం కనిపిస్తుంది. వృత్తిలో అధికమైనటువంటి శ్రమ పెట్టిన తర్వాతనే ఈ 2 రోజుల్లో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ 2 రోజుల్లో ఎక్కడైతే మీరు పనిచేస్తున్న చోట అధికమైనటువంటి శ్రమ పెట్టేటటువంటి అవకాశము కలుగుతుంది. అప్పుడే మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. అయితే మీరు అధిక శ్రమ పెట్టినా కూడా ఒక్కొక్కసారి మీకు శ్రమకు తగినటువంటి ఫలితం రాకపోవడం లాంటివి, లేదా పనికి తగినటువంటి ప్రశంసలు అందకపోవడం లాంటి ఫలితాలు కూడా మనకి ఈ 2 రోజుల్లో శుక్రవారము, శనివారం ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు అన్వయించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి
పొందగలుగుతారు. అయితే ఖర్చులు ఉండేటటువంటి అవకాశం ఉంది. భార్యకు లేదా మీ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్య సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు ఈ 2 రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. తద్వారా మంచి ఫలితాలనేవి మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఆదివారము, అదేవిధంగా బుధవారము, గురువారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోమవారము, మంగళవారము దూర ప్రయాణాల్లో ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. ఖర్చు విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఇక శుక్రవారము, శనివారం కూడా అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా చూసుకోండి. తద్వారా ఈ వారంలో వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా మీరు మహాశివుణ్ణి ఆరాధించడం వల్ల ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరుగుతాయి. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ రాశి వారికి ఈ వారంలో అత్యధికమైనటువంటి చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారము ఈ 3 రోజులు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి విషయంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్నారో వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవి కూడా సక్సెస్ఫుల్గా అనేవి ఉంటాయి. అంతేకాకుండా కార్యసిద్ధి ఉంటుంది. పనికి తగినటువంటి ఫలితము అనేది లభిస్తుంది. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది మిథున రాశి వారికి ఈ 2 రోజుల్లో మనము అధికంగా చూడవచ్చు. సోషల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు. తర్వాత మానసిక స్థితి అనేది చాలా బాగుంటుంది. అన్నింట అనుకూలత అనేది మనకి మిథున రాశి వారికి ఈ వారము గోచరిస్తుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకు ఈ 3 రోజుల్లో చూడవచ్చు. ఆదివారము, సోమవారము, మంగళవారం ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ సంబంధించినటువంటి విషయాల్లో లేదా మీ యొక్క పరిచయాలు నెట్వర్కింగ్ ద్వారా మీకు మంచి లాభాలు లేదా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ ఆదివారము, సోమవారము, మంగళవారము మిథున రాశి వారికి గోచరిస్తుంది. ఇక బుధవారము, గురువారము ఈ 2 రోజులు కనుక గమనించినట్టయితే ఈ బుధ గురువారాలు ఈ రాశి వారికి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ ప్రయాణాలు కూడా కాస్త ప్రయాణాల్లో ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే దానికి తగినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు బుధవారము, గురువారము మిథున రాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఖర్చులు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఆరోగ్య విషయంలో ఖర్చులు లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో 1-2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలోనైతే కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక లేజీగా ఉండకండి, తర్వాత జలస్గా ఉండకండి. ఈ 2 విషయాలు కనుక మీరు అవాయిడ్ చేసినట్టయితే మిథున రాశి వారికి బుధవారము, గురువారము చాలా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. బంధువులతో, స్నేహితులతో విరోధాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం వల్ల మిథున రాశి వారు ఈ 2 రోజుల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక శుక్రవారము, శనివారం కనుక చూసుకున్నట్టయితే వీరికి మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోయి ఆనందము, సంతోషం అనేది ఈ 2 రోజుల్లో కలుగుతుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో సంతోషంగా ఉండడము, ఆనందంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. మీ యొక్క ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. సుఖమైనటువంటి నిద్ర, అదేవిధంగా మీరు పనిచేసే చోట కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు, పనికి తగినటువంటి ప్రశంసలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపార విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకి శుక్రవారము, శనివారము మంచి ఫలితాలు, మీకు అనుకూలత అనేది అధికంగా గోచరిస్తుంది. ఓవరాల్గా కనుక మనం చూసినట్టయితే బుధవారము, గురువారము ఖర్చు విషయంలోనూ, అదేవిధంగా దూర ప్రయాణాల్లో మీ యొక్క ప్లానింగ్ అనేది చేసుకోవడము లాంటివి చేసుకున్నట్టయితే ఓవరాల్గా మీకు చాలా చక్కటి ఫలితాలే మనకు మిథున రాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక ఇక
కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో గనక మనం ఒకసారి గమనించినట్టయితే కర్కాటక రాశి వారికి వారం మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఆదివారము కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఆదివారము తండ్రితో కానీ లేదా సంతానంతో కానీ గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ఆదివారము పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. దానికి మీరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం వల్ల డిసప్పాయింట్మెంట్ ఉండకుండా ఉంటుంది. అంతేకాకుండా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా పనికి తగినటువంటి ఫలితము లభించటం లేదే అనేటటువంటి బాధ మనకి కర్కాటక రాశి వారికి ఆదివారము గోచరించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు దైవభక్తి అనేది పెరుగుతుంది. ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గుళ్ళు గోపుర సందర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిరిచువాలిటీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా అనారోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఏదైనా లాంగ్ టర్మ్ జర్నీ లేదా ఏదైనా ప్రయాణం కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మీరు ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. ఇక సోమవారము మంగళవారము ఈ 2 రోజులు మీకు వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట మీకు పనికి తగినటువంటి ప్రశంసలు అందుకోగలుగుతారు. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను మీ సహోద్యోగులు స్వీకరించడము, తద్వారా మీ యొక్క ప్రశంసలు అందుకోవడము, మీకు పేరు ప్రఖ్యాతలు రావడం లాంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు ముఖ్యంగా అందించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా సోమవారం మంగళవారం కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ఉద్యోగం లేనివారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి కనుక ప్రయత్నం చేస్తున్నట్టయితే వారికి కూడా తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు అనేది వస్తాయి. అయితే నూతన ప్రాజెక్ట్స్ గురించి వెతుకుతున్న వారికి నూతన ప్రాజెక్ట్స్ కూడా తీసుకునేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ సోమవారము మంగళవారము కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధవారము గురువారము ఈ 2 రోజులు కూడా మళ్ళీ మీకు లాభదాయకంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు సహాయ సహకారాలు మీరు అడిగినట్టయితే సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి అనేది మనకు అధికంగా గోచరిస్తుంది. సక్సెస్ అనేది ఉంటుంది. భార్య తరపు వారి నుంచి కూడా మీకు అనుకూలత అనేది మనకు ఈ 2 రోజులు బుధవారము గురువారము ఈ 2 రోజులు మనకి కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఇక శుక్రవారము శనివారం కనుక మనం చూసినట్టయితే ఈ శుక్రవారము శనివారము కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త ప్లానింగ్ అనేది తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. లేదా అనారోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి ఈ 2 రోజులలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అనారోగ్య విషయంలో కాస్త మీ యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడడం వల్ల చక్కటి ఫలితాలు మనం కర్కాటక రాశి వారికి ఈ 2 రోజుల్లో చూడవచ్చు. ముఖ్యంగా షార్ట్ టెంపర్ వల్ల చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి ఈ 2 రోజుల్లో అనగా శుక్రవారము శనివారము ఈ 2 రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క మాట తీరులో మృదుత్వం పెంచుకోండి. తద్వారా ఏదైతే మనం గొడవలు అనుకుంటున్నామో ఆ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నము అవాయిడ్ చేసే అనుకూలత అనేది పెరుగుతుంది. అయితే ఓవరాల్గా మనం కనుక చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఆదివారము అదేవిధంగా శుక్రవారము శనివారం ఆదివారము ముఖ్యంగా దైవభక్తి పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి ఆదివారము. శుక్రవారము శనివారము ఆరోగ్య విషయంలో ప్రయాణ విషయంలో ఈ 2 విషయాలు కనుక జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి మిగతా రోజులు సోమ మంగళ బుధ గురువారాలు చాలా చక్కటి ఫలితాలు ముఖ్యంగా వృత్తి విషయంలో ఈ వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం గమనించినట్టయితే సింహరాశి వారికి ఈ వారంలో మొదటి భాగము కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే 2వ భాగము చాలా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి. అయితే ఆదివారము కనుక చూసినట్టయితే కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకు సింహరాశి వారికి ఈ ఆదివారము మనకి గోచరిస్తుంది. ముఖ్యంగా ఏదో మానసికమైనటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈరోజు ఆదివారం కనిపిస్తున్నాయి.
కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. వృధాగా మానసిక ఆందోళనకు గురికాకండి. యోగా, ధ్యానము, మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఈ రోజుల్లో చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి మంచి ఫలితాలు సింహరాశి వారు పొందగలుగుతారు. ఈరోజు ముఖ్యంగా డైజెషన్ సమస్యలు సింహరాశి వారికి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఏదైతే డైజెషన్ సమస్యలు, కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు మీకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందువల్లంటే కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కాకండి. యోగా, దైవభక్తి, మెడిటేషన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఈ ఆదివారం పొందగలుగుతారు. ఇక సోమవారం, మంగళవారం కూడా మీకు పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. అధికంగా శ్రమ పడిన తర్వాత కూడా పనులు పూర్తి కాలేదే అనేటటువంటి భావన మీకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలా అనేటటువంటి భావన మీకు కలిగేటటువంటి అవకాశాలు ముఖ్యంగా మనకు సింహరాశి వారికి ఈ 2 రోజులు అంటే సోమవారం, మంగళవారం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దైవ దర్శనాలు, ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు ఈ 2 రోజులు కనిపిస్తున్నాయి. స్పిరిచువాలిటీ పెరిగేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో మనకి ఏదైతే సోమవారము, మంగళవారము ఈ 2 రోజులు సింహరాశి వారికి గోచరిస్తుంది. అయితే ఈ 2 రోజుల్లో తండ్రితో కానీ, సంతానంతో కానీ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు ఈ 2 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఇక చూసినట్టయితే ముఖ్యంగా బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం ఈ 4 రోజులు మళ్ళీ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. బుధవారము, గురువారము వృత్తికి సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు మీకు వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు ఏదైనా ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయినట్టయితే ఆ ఇంటర్వ్యూస్ కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశాలు మనకు అధికంగా సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడము, మానసికంగా సంతోషంగా ఉండడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంతే సోషల్ లైఫ్ అనేది ముఖ్యంగా బాగుంటుంది. కార్యసిద్ధి కనిపిస్తుంది. ధనలాభం కూడా కనిపిస్తుంది. ఇక శుక్రవారము, శనివారము అన్నింటా లాభదాయకంగా ఉండడము, స్నేహితులతో, బంధువులతో సంతోషంగా గడపడము, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, ట్రేడింగ్స్ వల్ల లాభాలు లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి శుక్రవారం, శనివారం కనిపిస్తున్నాయి. వృత్తి వ్యవహారాల్లో కూడా చక్కటి ఫలితాలు, లాభదాయకమైనటువంటి ఫలితాలు మనకి శుక్రవారం, శనివారం కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మనకు సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే బుధవారము, గురువారం వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత, అదేవిధంగా శుక్రవారము, శనివారము ధనలాభము, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అనుకూలత, స్నేహితుల వల్ల, బంధువుల వల్ల అనుకూలత లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారంలో గోచరిస్తున్నాయి. మంగళవారం వరకు కాస్త జాగ్రత్త పడినట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా మహాశివుణ్ణి పూజించడం వల్ల ఏదైతే మనం సింహరాశి వారు అనుకుంటున్నాం, మహాశివుణ్ణి పూజించడం వల్ల ఈ వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కన్యారాశి వారికి ఈ వారం మొదటి భాగంలో అంటే ఆదివారం చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా దంపతుల మధ్య ఆనందము, సంతోషము ఉండేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు మీకు చాలా అనుకూలతగా కనిపిస్తున్నాయి. అయితే వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపార పార్ట్నర్ విషయంలో అంటే మీరు ఎవరితోనైతే ఇతరులతోని ఏదైనా ట్రేడింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఇతరులతో చేసేటటువంటి సంబంధ బాంధవ్యాల విషయాల్లో కానీ మనకు చక్కటి ఫలితాలు ఆదివారము ఈ రాశి వారికి, ముఖ్యంగా కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి. విదేశీ వ్యవహారాల నుంచి అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది కన్యా రాశి వారికి ఆదివారము గోచరిస్తుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము కాస్త
మానసికంగా ఇబ్బంది, ఆందోళన, భయము ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక పనులు కూడా కాస్త నెమ్మదిగా జరుగుతాయి. అధికమైనటువంటి శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం మీరు పనిచేసే చోట కలుగుతుంది. అయితే దానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం వల్ల మీకు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్కి కాస్త దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కాస్త గొడవలు, చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. సాధ్యమైనంత వరకు ఆ గొడవలను అవాయిడ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇక బుధవారము, గురువారము ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు మీకు దైవభక్తి అనేది పెరుగుతుంది. ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ 2 రోజులు తండ్రితో కానీ సంతానంతో కానీ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది చేయండి. అది మీకు చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఈ 2 రోజుల్లో ఎంతైనా ఉంటుంది. ఇక శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు కనుక మనము ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి వృత్తి విషయంలో ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు. ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో అక్కడ మీ యొక్క పనికి తగినటువంటి పేరు, అదేవిధంగా పనికి తగినటువంటి ప్రశంసలు అందుకోవడము, మీ యొక్క సహోద్యోగులు, మీతో పనిచేసేవారు మీకు సహాయ సహకారాలు అందించడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి శుక్రవారము, శనివారం కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి కూడా తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా శుక్రవారం, శనివారం గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఆదివారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. సోమవారం, మంగళవారం మానసికంగా కాస్త ఆందోళన ఉండే అవకాశం ఉంది. యోగా, మెడిటేషన్ లేదా దైవభక్తి, దైవ దర్శనం లాంటివి మీకు ఈ 2 రోజుల్లో సహాయపడగలవు. ఇక బుధవారము, గురువారము ముఖ్యంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. శ్రమ మీరు పనిచేసే చోట అధికంగా పెట్టవలసినటువంటి అవసరము ఉంటుంది. ఇవి స్థూలంగా కన్యా రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదివారము అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మెరుగుదల అనేది తులారాశి వారికి ఉంటుంది. ఒకవేళ మీరు అనారోగ్యంగా కాస్త బాధపడుతున్నట్టయితే అనారోగ్యము మీకు తొలగిపోయి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. ఇక పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకే చాలా అనుకూలంగా ఉంటాయి. లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో కూడా చాలా చక్కటి అనుకూలత మనకు కనిపిస్తుంది. శత్రు నాశనం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, దంపతుల మధ్య ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. తద్వారా మంచి ఫలితాలు అనేవి ముఖ్యంగా ఆదివారం తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో సంతోషంగా, ఆనందంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక సోమ, మంగళవారాలు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మనస్పర్ధలు కనుక మీకు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి సంతోషము, ఆనందం కలుగుతుంది. మీడియా రంగంలో ఉన్నవారికి చాలా చక్కగా ఉంటుంది. వృత్తి, వ్యాపారం చేస్తున్న వారికి చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్లతో అనుకూలత అనేది పెరుగుతుంది. అదేవిధంగా ట్రేడింగ్ చేసేవారికి లేదా కొనుగోలు చేసేవారికి కూడా, అమ్మకము కొనుగోలు చేసేవారికి కూడా చాలా చక్కని ఫలితాలు మనం సోమవారం, మంగళవారం చూసుకోవచ్చు. వాహన సౌఖ్యం ఉంటుంది. విదేశీ ప్రయాణం సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలత ఉంది. ఆరోగ్య విషయాల్లో కూడా మీకు చక్కటి అనుకూలత అనేది మనకు సోమవారం, మంగళవారము తులారాశి వారికి గోచరిస్తుంది. ఇక బుధవారము, గురువారము మళ్ళీ మీకు మానసికంగా ఆందోళన, చింత, చికాకు, భయం ఉండేటటువంటి అవకాశాలు మనకి బుధవారము, గురువారము ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యోగా, మెడిటేషన్ పాటించండి. సంయమనం పాటించండి. ఓపికతో ఉండండి. తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే భయము, ఆందోళన అనేది మీకు ఉంటుందో ఆ భయము, ఆందోళన
పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముందుగానే ఈ బుధవారం గురువారానికి సంబంధించినటువంటి పనులు కానీ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ మీరు ముందు రోజుల్లోనే కనుక దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఏదైతే బుధవారము గురువారము మానసికంగా భయము ఆందోళన పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుందో అలాంటి పరిస్థితులు అనేవి మీకు రాకుండా ఉండేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి బుధ గురువారాల్లో చేస్తున్నటువంటి పనులకు కానీ మీరు జాబ్ చేస్తున్నట్టయితే డెలివరేబుల్స్ కానీ ముందుగానే ప్లాన్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను అవాయిడ్ చేసే అవకాశం కూడా మీకు కలుగుతుంది. ఇక శుక్రవారము శనివారము దైవ దర్శనాలు ఉంటాయి. ఈ దైవ దర్శనాల వల్ల మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు శుక్రవారం శనివారం గోచరిస్తున్నాయి. ఇక తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని సాధ్యమైనంత వరకు శుక్ర శనివారాలు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా తులారాశి వారికి చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము మంగళవారము తులారాశి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి. బుధవారము గురువారము మానసికంగా భయము చింత ఆందోళన ఉంటుంది. అది చాలా టెంపరరీ. దైవభక్తి మెడిటేషన్ లాంటివి మీకు ఉపయోగపడతాయి. ఇక శుక్రవారము శనివారము ముఖ్యంగా మీరు పనిచేసే చోట అధికమైనటువంటి శ్రమ పెట్టడము అనేది తప్పనిసరి అవుతుంది. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి ఈ వారంలో గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి వారం మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము వీరికి పనిలో కాస్త శ్రద్ధ, మీరు ఎక్కడైతే పని చేస్తున్నట్టయితే అక్కడ పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త డిప్రెషను లేదా డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము గోచరిస్తున్నాయి. మీరు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడండి. తద్వారా మనకి వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. అందువల్ల మీకు ఆనందము సంతోషము అనేది ఈ ఆదివారము ముఖ్యంగా కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఇది నా వల్ల కాదు అనేటటువంటి కాస్త డిప్రెషన్కు ఉండేటటువంటి అలాంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీకు మీ యొక్క స్నేహితులు లేదా మీ భార్య కానీ ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఈరోజు ఆదివారం ముఖ్యంగా కనిపిస్తుంది. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపించేటటువంటి అవకాశాలు మనకి వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ప్రయాణాలు కనుక మీరు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకి వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. ఇక సోమవారము మంగళవారము మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలత అనేది మనకి వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. శత్రునాశనం ఉంటుంది. లీగలు కోర్టు వ్యవహారాల్లో కూడా వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ 2 రోజుల్లో పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు మనకు సోమవారం మంగళవారం గోచరిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు అధికంగా మనకి ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. ఇక బుధవారము అదేవిధంగా గురువారము దంపతుల మధ్య ఆనందము సంతోషం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వృత్తి వ్యవహారాల్లో ఏదైనా పార్ట్నర్కు సంబంధించినటువంటి విషయాల్లో మీకు చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. పనిచేసే చోట సహోద్యోగులు సహాయ సహకారాలు అందించడము, అదేవిధంగా మీరు కొనడము అమ్మడం లాంటి వ్యవహారాలు కనుక చేస్తున్నట్టయితే ఆ విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది అధికంగా మనకు ఈ 2 రోజులలో వృశ్చిక రాశి వారికి బుధవారం గురువారం కనిపిస్తుంది. ఇక శుక్రవారం శనివారము కాస్త చింత చికాకు, మళ్ళీ మానసికంగా కాస్త ఇబ్బంది, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ 2 రోజులలో డైజెషన్ సమస్య, నిద్ర పట్టకపోవడం లాంటి ఫలితాలు మనకి ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సంయమనం పాటించండి. అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండడం అనేది వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము శుక్రవారము శనివారం తప్ప దాదాపు మిగతా అన్ని రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలు ఆరోగ్య విషయంలోనూ
వృత్తి విషయంలోనూ, దంపతుల మధ్య ఆనందము సంతోషం విషయంలో కూడా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మీరు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల ఈ వారంలో మీకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి కలుగుతాయి. ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనము గమనించినట్టయితే ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఆదివారము చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ గొడవలు కానీ ఉండే అవకాశాలు ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ని దూరంగా ఉండే ప్రయత్నము ఆదివారం చేయడం అనేది మంచిది. వాగ్వివాదాలకు పోకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. కాస్త గొడవలు వాగ్వివాదాలు ఈ ఆదివారం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. మనస్పర్ధలు కలగకుండా చూసుకోవడం అనేది మీకు ఈరోజు చెప్పదగినటువంటి సూచన. పనులు నెమ్మదిగా జరుగుతాయి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఎందువల్లంటే డైజెషన్ సమస్యలు, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఖర్చులు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త పడండి. దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ధనుసు రాశి వారు పొందగలుగుతారు. ఇక సోమవారము మంగళవారము ముఖ్యంగా పనిచేసే చోట మీ యొక్క పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి పనిలో ఫోకస్ పెట్టండి. తద్వారానే మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా డైజెషన్ సమస్యలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు చేస్తున్నటువంటి పనులు ఇక నా వల్ల కాదు అని వదిలివేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేయడం, తద్వారా మీరు మళ్ళీ మోటివేట్ అయ్యి ఆ పనులు పూర్తి చేసే ప్రయత్నాలు చేయడం లాంటివి మనకు గోచరిస్తున్నాయి. ఇక వృధా ఖర్చు అనేది ఉంటుంది. ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడండి. సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం అనేది సోమ మంగళవారాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. షేర్ మార్కెట్ వ్యవహారాలు కూడా, ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్లు కూడా మనకి ఈ సోమ మంగళవారాలు కూడా మనకు అంతగా అనుకూలంగా ధనుసు రాశి వారికి కనిపించట్లేదు. ఇక బుధవారం గురువారం కనుక చూసినట్టయితే వీరికి మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. ఆరోగ్య విషయంలో మెరుగుదల, ఒకవేళ ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ విషయంలో కాస్త మెరుగుదల అనేది మీకు మళ్ళీ బుధవారము గురువారము కలుగుతుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. చక్కటి ఫలితాలు మీరు రాణించుకోగలుగుతారు. మీకంటూ స్థానం కూడా సంపాదించుకోగలుగుతారు. కార్యసిద్ధి కనిపిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా బుధవారము గురువారం కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. లీగల్ కోర్టు వ్యవహారాల్లో కూడా మనకి బుధవారము గురువారం ఈ 2 రోజుల్లో అనుకూలత అధికంగా కనిపిస్తుంది. ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే దంపతుల మధ్య ఆనందము సంతోషం ఉండే అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంతత కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు, మీడియా రంగంలో ఉన్నవారికి అనుకూలత, మీ ముఖంలో మంచి తేజస్సు లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ చివరి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము, మంగళవారము కాస్త ప్రతికూలత, మిగతా రోజుల్లో చక్కటి ఫలితాలు. ఆదివారం మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేయడము, సోమ మంగళవారాలు ఇన్వెస్ట్మెంట్స్కు దూరంగా ఉండడం, సంతానంతో సమయాన్ని వెచ్చించడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఆ మహాశివుణ్ణి పూజించడం వల్ల ఈ వారంలో మీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా మీ రాశి ఫలితాలు. మకర రాశి ఫలితాలు ఈ వారంలో గనక ఒకసారి చూసినట్టయితే వీరికి మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా ఉండడం అనేది ముఖ్యంగా మనకి మకర రాశి వారికి ఆదివారం చూడవచ్చు. ఇక సోమ మంగళవారాలు మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. తద్వారా సోమ మంగళవారాలు కాస్త
ఏదైతే గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారికి దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. తర్వాత డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు ఈ 2 రోజుల్లో ముఖ్యంగా నెమ్మదిగా ఉంటాయి కాబట్టి దానికి తగినటువంటి మీరు ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక బుధవారము గురువారము ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి, పనుల్లో ఫోకస్ పెట్టండి. తద్వారా అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు అనేవి మీకు బుధవారము గురువారము అనేది కలుగుతాయి. ముఖ్యంగా డిప్రెషన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక శుక్రవారము శనివారము ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఏదైతే మనము ఆరోగ్య విషయంలో కాస్త మీకు అనుకూలత అధికంగా పెరుగుతుంది. అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి. దాంపత్య సౌఖ్యము, కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకోవడము, ధనలాభము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఆదివారము శుక్రవారము శనివారము ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక సోమవారము మంగళవారము మిస్అండర్స్టాండింగ్స్కి గొడవలకు దూరంగా ఉండండి. ప్రాపర్టీ విషయంలో కూడా కాస్త ఆచితూచి వ్యవహారం చేయడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక బుధవారము గురువారము ఇన్వెస్ట్మెంట్స్కి కాస్త దూరంగా ఉండండి. సంతానంతో సమయాన్ని వెచ్చించండి. పనిలో అధికంగా ఫోకస్ పెట్టండి. ఇవి మీకు ఈ వారంలో చెప్పదగినటువంటి సూచనలు. తద్వారా చాలా చక్కటి ఫలితాలు ఒకవేళ మీరు పాటించినట్లయితే చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి లేదా మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం చూసినట్టయితే కుంభరాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి ఆదివారము కాస్త ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తిలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పనికి తగినటువంటి ప్రశంసలు అందకపోవడము, మీకు సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ ఆదివారము అనేది మీకు గోచరిస్తున్నాయి. అయితే ధన నష్టం కనిపిస్తుంది. ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడము ఈ ఆదివారం మీకు చెప్పదగినటువంటి సూచన. సోమవారం మంగళవారం చాలా చక్కగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలత కనిపిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. సక్సెస్ఫుల్గా ఉంటుంది. ధనలాభం ఉంటుంది. అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడము, కార్యసిద్ధి లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పనుల్లో సక్సెస్, షేర్ మార్కెట్స్లో కూడా సక్సెస్ అనేది మనకి సోమవారము మంగళవారము ఈ 2 రోజుల్లో మనకు అధికంగా గోచరిస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే బుధవారము గురువారము మిస్అండర్స్టాండింగ్స్కి గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. మానసికంగా ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీకు అంటూ సమయాన్ని కాస్త వెచ్చించుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు మనకి బుధవారము గురువారము ఈ రాశి వారికి కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక శుక్రవారము శనివారం కూడా పనిలో మీకు శ్రద్ధ తగ్గుతుంది. తద్వారా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో పనిలో శ్రద్ధ అనేది పెంచుకోండి, ఫోకస్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. షేర్ మార్కెట్లో కూడా అంతగా అనుకూలత అనేది ఈ 2 రోజుల్లో కనిపించట్లేదు. ఓవరాల్గా చూసినట్టయితే సోమవారము మంగళవారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మిగతా రోజులు అంటే ఆదివారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడడం, బుధ గురువారాల్లో మిస్అండర్స్టాండింగ్స్ గొడవల విషయంలో కాస్త దూరంగా ఉండడము, శుక్ర శనివారాలు ఇన్వెస్ట్మెంట్ విషయాలు దూరంగా ఉండడము, పనిలో ఫోకస్ చేయడము, సంతానానికి సమయాన్ని వెచ్చించడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో. ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడము లేదా చదవడం వల్ల ఈ వారంలో మనకి కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి కూడా కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడము, ముఖంలో మంచి తేజస్సు ఉండడము, సంతోషం ఉండడము, తృప్తికరమైనటువంటి భోజనము, అదేవిధంగా మానసిక స్థితి ఆనందంగా సంతోషంగా ఉండడము, గౌరవ మర్యాదలు సమాజంలో పెరగడము
లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఆదివారము మనకి మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు పొందేటటువంటి అవకాశాలు కూడా మీనరాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి. ఇక సోమ మంగళవారాలు ఈ 2 రోజులు ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యకు కానీ భర్తకు కానీ కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త పనుల్లో కూడా ఆటంకాలు ఉండడము, మీరు పనిచేసే చోట అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా మనకు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక బుధవారం గురువారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. పనికి తగినటువంటి ప్రశంసలు అందుకోవడము, ఎనర్జెటిక్గా ఉండడము, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము, దగ్గరి ప్రయాణాలలో అనుకూలత ఉండడం లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో అనుకూలత కనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఆరోగ్యం కూడా అనుకూలతగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి బుధవారం గురువారం గోచరిస్తున్నాయి. ఇక శుక్ర శనివారాలు మిస్అండర్స్టాండింగ్స్కి గొడవలకు కాస్త దూరంగా ఉండండి. ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహారం చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి. దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు మీనరాశి వారికి ఈ శుక్ర శనివారాలు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము బుధవారము గురువారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు. తర్వాత సోమవారము మంగళవారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడడము, అదేవిధంగా మనకి శుక్రవారము శనివారము గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండడం అనేది మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. మీరు ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించండి. ఈ వారంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మీ జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు, చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ మీకు జన్మజాతకంలో అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు, మీకు గోచార రీత్యా కూడా ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి స్థూలంగా మనకున్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.